హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుష్మా దాచపల్లి స్టోరీస్. సో ఇదైతే డే 2 వీడియో. మేము నిన్న నైటే వేల్స్ నుంచి కార్డిఫ్కి 11:30కి వచ్చాము. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ 6:37కి అలా లేచా. కింద వచ్చేసేమో హాల్ అండ్ కిచెన్, కంబైన్ కిచెన్ అండ్ వాష్రూమ్ కింద ఇచ్చి పైన 2 రూమ్స్ ఇచ్చారు. ఇంకా నేను ఇప్పుడు క్విక్గా రెడీ అయ్యి పింకిని లేపి అండ్ తర్వాత నెక్స్ట్ ఆ బాయ్స్ని లేపాలి రెడీ అవ్వడానికి. సేమ్ ఇక్కడ కూడా మేము 11 o'clockకి చెక్అవుట్ చేయాలి. సో డే 2 కార్డిఫ్కి వచ్చేసాము. ఇక్కడ ఒక 4 to 5 ప్లేసెస్ ఉన్నాయి. మేము ఇప్పుడు లేచి తయారయ్యే వరకు అట్లీస్ట్ ఇక్కడ 11కి చెక్అవుట్ చేయాలి మేము. ఆ లోపల ఎట్లా రెడీ అవుతారు, కానీ 1 hour బిఫోర్ అయితే వెళ్ళి ప్లేసెస్ చూడొచ్చు అని అంతే. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నేను పింకీని లేపుతా. పింకీ కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఆ ముగ్గురిని లేపుతాం. దాన్ని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఈరోజు నైట్ ఇంటికి రిటర్న్ అవుతాం అంతే. 2 daysకే యాక్చువల్గా 3 days ప్లాన్ ఉండే. సో వినోదన్నకి ఇంపార్టెంట్ వర్క్ ఉండే రేపు. సో మేము 2 daysకే ఇంకా అన్నీ చేసేసుకున్నాము. నిన్న 1 day మేము డే 1లో 3 places చూసినాం. వీఆర్ సో హ్యాపీ. ఆ 3 placesకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అంతే ఈరోజు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అన్ని వీడియో కంటిన్యూ చేయండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తా. సో ఇంకా నేను రెడీ అయ్యాను. ఆ లోపల పింకీ వచ్చేసింది కిందకి. తను కూడా క్విక్గా ఫ్రెష్ అయ్యింది. అండ్ ఇంకా మేము ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు. అక్కడ పాటలు వినుకుంటా, యూట్యూబ్లో తెలుగు పాటలు వినుకుంటా. ఇంకా మేమైతే మ్యాగీ చేసుకొని లైక్ టిఫిన్ కుక్ చేసుకొని తినేసి వెళ్దాం అనుకున్నాము. ఆ లోపల మేము మ్యాగీ ప్రిపేర్ చేసే లోపల వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా తినేసి మా ఫస్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం మేము చెక్అవుట్ చేసి. ఇంకా మేము మొత్తం ఒక 5-6 places అనుకున్నాం. ఎన్ని కుదిరితే అన్ని చూసి వెళ్దాం అనుకున్నాం. అండ్ ద ఫస్ట్ ప్లేస్ వచ్చి కార్డిఫ్ బే. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి అక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోనికి ఉండదు ఇక్కడ. సో ఒక పార్కింగ్ బిల్డింగ్ ఉంటుంది. అందులో కార్ పార్క్ చేసుకొని బై వాక్ వెళ్ళాము లైక్ 10 to 15 minutes. ఆ దారిలోనే మేము చాలా ఐ సైటింగ్ లెక్క ఉన్నాయి థింగ్స్ అన్నీ. అలా చూసుకుంటూ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ ప్లేస్ అయితే కార్డిఫ్ బే. అది చూసుకొని అంటే ఏం ఎక్కువ లేదు, జస్ట్ చూసి ఇంకా సెకండ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. అండ్ అన్నీ దగ్గరే ఉన్నాయి, లైక్ 20 to 30 minutes, 15 to 20 minutes అలా. కార్డిఫ్ బే బ్యారేజ్ సెకండ్ ప్లేస్. సో దీనికి ఆప్షన్ వచ్చేసి బై వాక్ ఉంది, బస్ ఉంది. ఇంకా మేము ఇక్కడ బస్ చూస్తుంటే ఈ టైంలో లేదని బై వాక్కి వెళ్ళిపోయాము. కానీ విపరీతమైన చలి. బై వాక్ వెళ్ళేటప్పుడు ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చలేసింది.
నాకైతే ఈ ప్లేస్ ఫస్ట్ చూడగానే నాకు వైజాగ్ గుర్తుకొచ్చింది. వైజాగ్ లాగే అనిపించింది. ఇంకా చూసేసి వీడియోస్ తీసుకొని ఫొటోస్ దిగినాము. ఆ ఫొటోస్ దిగే లోపలనే పాపం మా అందరి చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయాయి. ఎంత తొందరగా బయలుదేరాలనుకుంటే అంత తొందరగా ఇంకా వెళ్ళిపోయాం మేము. అండ్ ఇది ఒక సిటీ సెంటర్, కార్డిఫ్ సిటీ సెంటర్. సో చాలా ఐసైటింగ్ థింగ్స్ ఉన్నాయి. మేము ఆ ప్లేసెస్ అన్నీ చూసుకుంటా ఇక్కడ మిలీనియం సెంటర్ కానీ వచ్చినాము. ఈ మిలీనియం సెంటర్కి కాఫీ కోసం అయితే వచ్చినాము. బాగా చలేసింది, పక్కగా కాఫీ కావాలి. యాక్చువల్గా మేమందరం టీ పర్సన్. మనకి యూకేలో ఎక్కడ టీ దొరకదు, ఇంట్లో చేసుకోవాల్సిందే. సో కాఫీ తాగడానికి అయితే వచ్చాము. అండ్ ఈ మిలీనియం సెంటర్ ఏంటంటే ఎక్కువ థియేటర్స్, మూవీస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఫుడ్కి కానీ అనుకుంటే వేరే షాపింగ్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు అని అన్నారు. సో మాకు ఓన్లీ కాఫీ కావాలి. సో ఇంకా కాఫీ తాగేసి థర్డ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదే క్యాజిల్కి. ఇంకా ఇదే బ్యూటీ పార్క్. ఇక్కడ దీని గురించి ఇలా డీటెయిల్గా రాసి పెడుతుంటారు. ఇదే అనుకుంటా ద బోర్డ్ బాల్. Crazy. సెలూరియన్ ఫిషింగ్ విలేజ్. సో ఇదంతా ఎంత బాగా చెక్కారు. అండ్ ఈ క్యాజిల్ గురించి ఏంటంటే ఇదొక 2000 years బ్యాక్. దాని గురించి వీ కెన్ డిస్కవర్ ఆల్. ఇక్కడ ప్రతిదీ డీటెయిల్గా రాసి పెడతారు.
అండ్ ఇందులో లైబ్రరీ, రూమ్స్, అరబ్ రూమ్ అని అలా చాలా ఉన్నాయి. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళ కన్స్ట్రక్షన్. అండ్ ఈ క్యాజిల్ యూజ్ చేసింది వరల్డ్ వార్ 2లో యూజ్ చేసింది. సో మేము క్యాజిల్ చూసుకొని వరల్డ్ వార్లో మిలిటరీ కెనాల్ అని ఉంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ మిలిటరీ వాళ్ళు యూజ్ చేసిన క్యాంటీన్, వాళ్ళ రూమ్స్, దాని గురించి ఈ కెనాల్ నుంచే వాళ్ళు ప్రొటెక్ట్ చేసేదంట వరల్డ్ వార్ 2లో. సో అలా చూసేసి మేము ఇంకా ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళాము. ఇంతకు ముందుకి బ్యాక్ నుంచి వచ్చాము కదా. అండ్ ఇది ఓవరాల్ లుక్ ఫస్ట్ క్యాజిల్ది. అండ్ అది మేము వచ్చేసి హై స్ట్రీట్, అది కార్డిఫ్ హై స్ట్రీట్. సో నాకైతే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనడం అయితే నాకు చాలా ఇష్టము. అలా కూడా ఇక్కడ వేల్స్ అండ్ కార్డిఫ్ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనేసి మేము ఇంటికైతే బయలుదేరాము. అండ్ ఇంకా మేము ఎక్కడ డిన్నర్ చేయలేదు. ఇంటికి వచ్చినాకనే, మా ఊరికి వాట్ఫోర్డ్కి వచ్చినాకనే ఇక్కడ వాట్ఫోర్డ్లో కొత్తగా డెక్కన్ అని పడింది, ద హైదరాబాద్ ఫుడ్స్. సో ఇక్కడికి వచ్చి మేము తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళాము. ఇదే కార్డిఫ్ ద డే 2 గురించి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.